హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం. దీనికి కావాల్సింది కందిపప్పు. కప్పుడు కందిపప్పు తీసుకుని చక్కగా కడిగి కుక్కర్ పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు సరిపోతుందండి. మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బెండకాయ, ములక్కాడ, మన ఇంట్లో ఏ కూరగాయ ఉంటే కూరగాయ వేసుకోవచ్చండి. ఆనపకాయ ముక్క వేసుకోవచ్చు, దోసకాయ ముక్క వేసుకోవచ్చు. చక్కగా తగినంత వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత తగినంత చింతపండు రసం వేసుకోవచ్చు అండి. మనకి పులుపు సరిపడా తీసుకోండి. తీసుకుని ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు వేసేసి దాంట్లో వాటర్ వంపొద్దు. జార్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. బాగా మరగనివ్వాలి. సాంబార్ పొడి వేసుకోవాలండి కొద్దిగా మరిగిన తర్వాత. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర సరిపోద్దండి తాలింపులోకి. చక్కగా వేగించి తాలింపు వేసేసుకోవాలండి. పప్పుచారు తాలింపు పెట్టేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చేసి వేసుకోండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చిన్న ఛానల్సే కదా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చక్కగా సాంబార్ రెడీ అయిపోయిందండి. చక్కగా టేస్ట్ చేయండి. టేస్టీ సాంబార్ రెడీ.